జూలై 5 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాస శుక్రవారం అమావాస్య తెల్లవారుజామున 4 గంటల వరకు, తదుపరి పాడ్యమి. ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:30 వరకు, తదుపరి పునర్వాసు నక్షత్రం. సర్వ అమావాస్య పర్వదినం. శుక్రవారం ఆరుద్ర నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము, పునర్వాసు నక్షత్రం లంబయోగం కార్యహాని కనుక వేకువజామున 4:30లో ప్రయాణాలు అనుకూలం. పితృదేవతలలో మావస్యని కోరుకున్న అత్యోద వశం కాలేదు కనుక ఈ పేరు పైన వచ్చిన తిథియే అమావాస్య. ఈ రోజు పితృదేవతలకి తర్పణాది కార్యక్రమాలు ఆచరించి దాన ధర్మాలు చేస్తే సత్సంతానము, పితృదేవతల అనుగ్రహము, పితృశాపాలు తప్పకుండా నివారణ జరుగుతుందని, ఇది మత్స్య పురాణం నందు కలదని గురువచనము. అన్ని రాశుల వారు ఆరుద్ర నక్షత్రంతో కూడిన అమావాస్య రావడం వలన రుద్రాభిషేకాలు చేయించడం లేదా సమీప శివాలయంలో స్వయమందు ప్రదక్షిణాలు, దీపారాధన, పారాయణాలు చేయడం వలన అకాల ప్రమాదాలు, అరిష్టాలు, అపనిందల లాంటి ఇబ్బందుల నుండి బయటపడగలము. జై శ్రీరామ్.